హాయ్ అండి. వెల్కమ్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు మంచి కర్రీతో అయితే వస్తానండి. మటన్ ములంకాడ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ తీసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పడుతుంది. ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకి బాగా పట్టించాలి. ఆయిల్, ఉప్పు, కారం అంతా బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆనియన్స్, టమాటో, చిల్లీ, గార్లిక్, ములంకాడలు, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు. ముందుగా మిక్సీ జార్లోని ఉల్లిపాయ ముక్కలు, జింజర్, గార్లిక్ కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుందామండి. ఇది చాలా ఫైన్గా ఉండాలి ఉల్లిపాయ పేస్ట్. అప్పుడే మనకి కర్రీకి బాగా టెక్స్చర్ అనేది వస్తుంది. మిక్స్ చేసుకున్నాక ఇలా ఉండాలండి. చూసారు కదా, కచ్చాబచ్చాగా ఉండకూడదు, ఫైన్ పేస్ట్ ఉండాలి. అదే మిక్సీ గిన్నెలో జీడిపప్పు, టమాటోస్ కచ్చాబచ్చాగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది మాత్రం మిక్సీ కొంచెం గట్టిగా ఆడుకోవాలండి. మరీ ఫైన్ పేస్ట్ అయితే వద్దు, ఇలా అయితే ఉండాలి. చూసారు కదండి, ఇలా ఉంటే సరిపోతుంది కర్రీకి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లోని 4 టేబుల్ స్పూన్ ఆయిల్స్ అయితే వేసుకుందాం. ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ బాగా వేసి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. అడుగు మాడకుండా చూసుకోవాలి మీరు. అడుగు మాడిందంటే టేస్ట్ అయితే పోతుంది కర్రీకి. చూసారు కదా, ఇది బాగా మాడి బాగా వేయించుకోవాలంటే మరి కుక్కర్ మూత కూడా అలాగే ప్రెషర్ పెట్టుకోకుండా పెట్టుకోవాలి. అడుగు మాడకుండా. చూసారు కదా, ఇలా అడుగు మనం చక్కగా గోకుకుంటూ చక్కగా పేస్ట్ అయితే మనం ఇలా వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా ఉండాలి. దీని తర్వాత కర్రీ అయితే వేసుకుందాం. ముందుగా మనం పక్కన పెట్టిన కర్రీని శుభ్రంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇందులో కుక్కర్లో బాగా వేయించుకోవాలి. కర్రీ బాగా వేగి దానిలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేలాగా ఒక 5 మినిట్స్ వరకు చక్కగా వేయించుకోవాలి. నేనైతే ప్రెషర్ లేకుండా కుక్కర్ మూత పెట్టి 5 మినిట్స్ వరకు నేను కుక్ చేసి పైకి వాటర్ వచ్చేలా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇలా అయిన తర్వాత మనం టమాటా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, అది కూడా చక్కగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టి కుక్ చేసుకొని దానిలో ఉన్న వాటర్ కూడా అంతా వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఇది కూడా ప్రెషర్ బెల్ట్ లేకుండానే పెట్టుకోండి. దీనికి ఏం ప్రెషర్ అవసరం లేదు. ఎందుకంటే మూత చక్కగా కుక్కర్ మూత అయితే మనకి ప్లేట్ అయితే బాగోదు, ఆవిరిపోతుంది. అదే కుక్కర్ మూత అనుకోండి కొంచెం బాగుంటుంది అనమాట. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా చక్కగా వచ్చేసింది. చక్కగా మాడకుండా కలుపుకొని వాటర్ అంతా వచ్చేసింది. చూసారు కదా, ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వరకు ఇందులో వేసుకోవాలి. మీకు గ్రేవీకి తగ్గట్టు పెట్టుకోండి. కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పెట్టుకున్నాను. చూసారు కదండి, ఇలా కలుపుకోవాలి బాగా చక్కగా అడుగు మాడకుండా కలుపుకొని మనం ప్రెషర్ బెల్ట్ అయితే పెట్టుకొని ఒక 4 విజిల్స్ వరకు మనం మటన్ని కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మనం కుక్కర్ మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా గ్రేవీ కంటెన్సీ చూసుకొని మనం కుక్ చేసుకున్నాం కదా. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే వాటర్ అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ములంకాడ మనం ముందుగా పెట్టుకున్న ములంకాడలు చక్కగా వేసుకుందాం. వేసుకొని 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. గ్రేవీకి తగ్గట్టు వేసుకోవాలి. మళ్ళీ చక్కగా ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రెషర్ పెట్టామనుకోండి ములంకాడ అంతా చక్కగా ఇరిగిపోయినట్టు అయిపోతుంది. మీరు ఇలా కుక్ చేసుకుంటే కరెక్ట్గా కంటెన్సీ బాగుంటుంది. చూసారు కదా, నేను ఉడికించి పెట్టుకున్నాను. ఇలా అయితే కర్రీ వచ్చేసింది. చాలా చాలా బాగుంది, మెత్తగా ఉడికిపోయిందండి చక్కగాను. ఇప్పుడు మనం
ఇలా చూసుకుంటే మాత్రం మటన్ గ్రేవీ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, గ్రేవీ చక్కగా పడుతుంది. చాలామంది చేస్తారు కర్రీస్, అవన్నీ వాటర్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇలా అయితే ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉన్న మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అందరూ ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.